సో మనందరికీ తెలిసిన భాగం ఈరోజు చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. అందరం చదువుతాం ఆ మాటని. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. అంటే దేవుణ్ణి తెలియని వారు, ఎరగని వారు చేయలేరని అర్థం. ఓకే, సో ఈ భాగాన్ని మనం చూసినప్పుడు విశ్వాసలంగా, దేవుని బిడ్డలంగా గొప్ప కార్యాలు మనం చూడటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. సో క్రైస్తవ జీవితాన్ని లేకపోతే ఆత్మీయ జీవితాన్ని నిర్వర్తించేటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక దేవుని బిడ్డ దేవుని వలన కలిగేటువంటి గొప్ప కార్యాలు చూడటం. హల్లెలూయా. అంటే దేవుడు తన బిడ్డల ద్వారా ఎక్స్ప్లాయిట్స్ జరిగించేటువంటి దేవుడు. దేవుడు తన బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు. హల్లెలూయా. సో అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, అందరూ వాక్యం చదువుతున్నారు, కానీ వాక్యం ఏం చెప్తుంది? తమ దేవుణ్ణి ఎరుగువారు, హల్లెలూయా, తమ దేవుణ్ణి ఎరుగువారు బాగా ప్రార్థన చేసుకొని బాగా వాక్యం చదువుతారని చెప్పట్లేదు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలహీనంగా ఉండి సమస్యలతో, తమ దేవుణ్ణి ఎరుగువారు 365 రోజులు డిప్రెషన్లో ఉంటారని చెప్పలేదు. అంటే మనం అలా ఉంటున్నామంటే అర్థం ఏంటి? సంథింగ్ ఏదో మనం ఎరగలేదు, సంథింగ్ ఏదో మనం తెలుసుకోలేదు. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదంటే దాని అర్థం ఏంటంటే, దేవునిలో ఏ భాగాన్ని అయితే తెలుసుకోలేదో ఆ భాగాన్ని మనం తెలుసుకోలేదని అర్థం. హల్లెలూయా. అంటే దేవుణ్ణి తెలుసుకోవటం అనేది అది ఒక పిలుపు. హల్లెలూయా. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నా పిలుపు ఏంటి అంటే, నీ పిలుపు ఇంజనీర్ అయ్యి, డాక్టర్ అయ్యి, లేకపోతే వాటన్నిటికంటే ముందు మన పిలుపు ఏంటంటే, మనందరి పిలుపు ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయనతో మనం నడవటం. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కడ దాకా తెలుసుకుంటాం, ఎప్పుడు వరకు తెలుసుకుంటాం? ఫ్రమ్ ఇటర్నిటీ పాస్ట్ టు ఇటర్నిటీ ఫ్యూచర్. గతంలో ఉన్న నిత్యత్వం నుండి భవిష్యత్తులో ఉండే నిత్యత్వం వరకు దేవుని తెలుసుకుంటాం. మధ్యలో ఉన్న ట్రాన్సిట్ పీరియడ్ ఏంటి? ఈ భూమి. అంటే మనం ఈ భూమి మీదకి రాకముందే దేవుని యొక్క గర్భంలో మనం ఆల్రెడీ జన్మించాం, దేవుని యొక్క హృదయంలో మనం ఆల్రెడీ జన్మించాం. చాలామంది షాక్ అయినట్టున్నారు. ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో నుండి మనం రాకముందే ఆల్రెడీ దేవుని గర్భంలో మనం పుట్టాం. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు మనల్ని మోసాడు. ఆయన ఎన్ని నెలలు మోసాడో, ఎన్ని సంవత్సరాలు మోసాడో తెలియదు. ఆయన మోసి ఏం చేశాడు? నీకు తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళ ద్వారా నువ్వు వచ్చేటట్టు చేశాడు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నాము? గతంలో ఉన్న నిత్యత్వం నుండి మనం ఉన్నాం. హల్లెలూయా. మనం ఎప్పుడు దాకా ఉండబోతున్నాం? భవిష్యత్తులో ఉన్న నిత్యత్వం వరకు మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. నిత్యత్వం అంటే అర్థం ఏంటంటే సమయం లేనటువంటి ప్రపంచం అన్నమాట. దేవుడు నిత్యత్వంలో ఉంటాడని అంటారు, కానీ నిత్యత్వమే దేవునిలో ఉంది. హల్లెలూయా. నిత్యత్వం అనేది దేవుని ఎదుట ఎలాంటిదంటే, ఆయన ఒక బెలూన్లో కానీ గాలి ఊది ఆ బెలూన్ ఇట్లా వదిలేసి దాన్ని ఆయన నిత్యత్వం అంటాడు. నేను చెప్పిన అర్థమైందా? గ్రహించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అంటే దేవుడు విశ్వం అంతటికి మించినవాడు. హల్లెలూయా. దేవుడు భూమి కంటే పెద్దవాడు, దేవుడు గ్రహాలన్నిటికంటే పెద్దవాడు, దేవుడు సముద్రాలన్నిటికంటే పెద్దవాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. హల్లెలూయా. అంటే ఆకాశంలో ఆయన కూర్చుంటే ఆయన పాదం ఎక్కడ తగులుతుంది? భూమి మీద తగులుతుంది. ఆమేన్. సూర్యుడు దేవునిలో ఉన్నవాడు. హల్లెలూయా. సముద్రాలు. కానీ అలాంటి దేవుడు తన సొంత కుమారుణ్ణి నరావతారిగా ఈ లోకంలో పంపించాడు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఒక మనిషి రూపంలో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. సాధారణంగా దేవుడు అంటే చాలామందికి ఏం గుర్తొస్తుంది అంటే, ఇంట్లో పెట్టుకున్న ఫోటో గుర్తొస్తుంది. లేకపోతే మనం చూసినటువంటి కరుణామయుడు, దయామయుడు సినిమాల్లో వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక మనిషి నడుస్తున్నట్టు అంతవరకు మాత్రమే అనుకుంటాం. సో దేవుడు వాటికి మించినవాడు. హల్లెలూయా. అంటే ఒక నరావతారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఈ లోకంలో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
దాని అర్థం ఆయన కెపాసిటీ అంతవరకనే కాదు. ఆమేన్. నేను చెప్తున్నాను, ఆ దేవుణ్ణి తెలుసుకుంటే అంట మనము బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామంట. హల్లెలూయా. మనం మనకి బలం కలిగితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పట్లేదు. బలం కలిగి మనము గొప్ప కార్యాలు చేస్తామంట. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేసేదని అనేది ఒకటి ఉంది, మనము గొప్ప కార్యాలు చేసేదనేది ఒకటి ఉంది. మనం ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాం? ఆయన్ని ఎరిగినప్పుడు, ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన్ని మనం గ్రహించినప్పుడు వి షల్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. అంటే మనం బలవంతులుగా ఉండాలంటే, గొప్ప కార్యాలు మనం చేయాలంటే, లేదా గొప్ప కార్యాలు మనకి జరగాలంటే దేవునిలో కొన్ని భాగాల్ని మనం చూడాలి, కొన్ని భాగాల్ని మనం తెలుసుకోవాలని అర్థం. హల్లెలూయా. యేసయ్య చెప్పినటువంటి ఒక ముఖ్యమైన వచనాల్లో ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. సో ఇప్పుడు మనం క్రీస్తుని తెలుసుకున్నప్పుడు ఆ గొప్ప దేవుడు లేకపోతే తండ్రిని మనం తెలుసుకుంటున్నామని అర్థం. హల్లెలూయా. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, కుమారుణ్ణి చూసిన వాళ్ళు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. కుమారుణ్ణి చూసిన వాళ్ళు దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పినట్టు ఆ గొప్ప దేవుణ్ణి చూసినట్టు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నాడు? కుమారుని వలె ఉన్నాడు. కుమారుడు ఎలా ఉన్నాడు? తండ్రి వలె ఉన్నాడు. ఇప్పుడు కుమారుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు, ఈ కుమారుణ్ణి మనం చూసినప్పుడు ఇప్పుడు ఏమవుతోంది? ఆ గొప్ప దేవుడు, గొప్ప పరలోకపు తండ్రిని మనం గ్రహించగలుగుతాం, మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకో మాటలో చెప్పాలంటే మనము ఎరుగగలుగుతాం. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకుంటేనంట మనం గొప్ప కార్యాలుగా చేసేవాళ్ళలాగా అవుతామంట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన్ని తెలుసుకోకపోతే మనం చేయలేమని అర్థం. అంటే మన జీవితాల్లో రెగ్యులర్గా గొప్ప కార్యాలు జరగట్లేదంటే ఏమి తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోకుండా, ఏమి తెలుసుకోకూడదో దాన్ని తెలుసుకున్నామేమో. నేను చెప్పేది గ్రహించగలుగుతున్నారు? మీరు నన్ను ట్రాక్ చేయాలి. ఓకే, కొంచెం కెమెరా అంత స్పీడ్ ఉండాలి, మీకు షార్ట్ని క్యాప్చర్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. కొన్ని పోజులు ఒకసారి వస్తాయి జీవితంలో, అలానే కొన్ని రెవల్యూషన్స్ అట్లా సుప్పని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అట్లా సుప్పని వెళ్ళిపోగానే ఆ చైర్లో కూర్చొని నీకు అని అనిపిస్తుంది, కరెంట్ షాక్. మళ్ళీ ఏం అర్థం కాదు, ఏం వెళ్ళిపోయింది నా వెనకాల గుండా, నా మీద గుండా అని. ఆమేన్. సో ఒక విషయం మీరు గ్రహించాలి, నేను వాక్యం చెప్పేటప్పుడు అరుస్తున్నానంటే, ఎగురుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్పిస్తున్నానని కాదు. ఓకే, అది నా పర్సనాలిటీ అని అర్థం. అంటే అది నా వ్యక్తిత్వంలో భాగం. దేవుని ఆత్మ బలంగా రాగాల్ని పెద్దగా అరిసి చెప్తారు అని అనుకోమాకండి. అంటే అది ప్రజెంట్ చేసే విధానం, అది. హల్లెలూయా. అది నా వ్యక్తిత్వంలో భాగం, అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు రాగాలి పెద్ద కేకలేస్తామని కాదు. ఓకే, వాక్యాన్ని గట్టిగా చెప్తుంటే ఆత్మచేత బలంగా నింపబడ్డాడని కాదు. ఆమేన్. కొంతమంది ఎలా చెప్తారు? మౌనంగా చెప్తారు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు దేవుని చూసే విధానం, దేవుణ్ణి అనుభవించే విధానం ఉంటుంది. హల్లెలూయా. నేను ఏది అనుభవిస్తానో దాన్ని మాత్రమే చెప్పగలుగుతాను. హల్లెలూయా. మీరేది అనుభవించగలుగుతారో దాన్ని మాత్రమే ఇతరులకి చెప్పగలుగుతారు. సో సైలెంట్గా అనుభవించవచ్చు, లేకపోతే దావీదులాగా నాట్యం చేస్తా అనుభవించవచ్చు, లేకపోతే పెంతెకోస్తు దినం ముందు ఆత్మ కుమ్మరించబడినప్పుడు 120 మంది హాల్ అంతా పగల కొట్టారు. వాళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ చూడటానికి వచ్చారు, ఏమేంద్ర బాబు వీళ్ళకని. అంటే రకరకాల విధాలుగా మనం దేవుణ్ణి అనుభవించవచ్చు. హల్లెలూయా. వీఆర్ కాల్డ్ యాజ్ ఫీలర్స్, అంటే అనుభవించే వాళ్ళం మనం. హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు సైలెంట్గా అనుభవిస్తావో వైలెంట్గా అనుభవిస్తావో అది నీ మీద ఆధారపడు. హల్లెలూయా. సైలెంట్గా అనుభవించే వాళ్ళందరూ వైలెంట్గా అనుభవించరు, వైలెంట్గా అనుభవించే వాళ్ళందరూ సైలెంట్గా అనుభవించరు. హల్లెలూయా. సో ప్రవచనాత్మకమైన పరిచర్య ఎప్పుడైనా కానీ అది శబ్దం ద్వారా, గాలి ద్వారా అది ప్రయాణిస్తుంది. హల్లెలూయా. అది సైలెన్స్లో ప్రయాణం చేయలేదు. దేవుడు యేసుకేలుని పిలిచి ఏమన్నాడు? యేసుకేలు సైలెంట్గా ఉండు నాన్న, ఏంటి ఎముకలు లెగుస్తే అనలేదు. దేవుడు ఏమన్నాడు? మాట్లాడు. నువ్వు మాట్లాడితే అక్కడ షేకింగ్ వచ్చింది యేసుకేలు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఫీల్ అయ్యేటువంటి విధానం ఒకటి ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఎలా అనుభవిస్తావో ఆ బ్లూ ప్రింట్, ఆ ఆడియో ట్రాక్ నువ్వు కనుక్కోవాలి.
హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ఎలా అనుభవిస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే దేవుడు నీకు తెరిచినటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే మనం దేవుణ్ణి ఎరగటానికి పిలువబడ్డాం, దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి పిలువబడ్డాం. దేవుని ప్రజలుగా ఉన్నాం అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటంటే, గొప్ప కార్యాలు ఎప్పుడు మన మధ్యలో జరుగుతూ ఉండటం. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు ఆయన్ని తెలుసుకోగలుగుతామంటే, ఆయన వైపు మన హృదయం అంతటితో మనం మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆయన్ని తెలుసుకోగలుగుతాం. నేనేం చెప్తున్నాను, మన సమస్యల వైపు, మన పరిస్థితుల వైపు మనం చూసినంత కాలము మన సమస్య ఎంత బాగుందో, మన సమస్య లోపల ఎన్ని పొరలు ఉన్నాయో, మన సమస్యల లోపల ఉన్న టెక్నాలజీ ఏంటో మనం తెలుసుకుంటాం. అలానే మనం దేవుని వైపు కాన్స్టెంట్గా చూస్తున్నప్పుడు దేవునిలో ఏముందో, ఆయనలో ఏ కోణాలు ఉన్నాయో, ఆయన స్వభావంలోని భాగం ఏంటంటే గొప్ప కార్యాలు చేయటం. దాన్ని మనం చూడగలిగినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మనకి గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతిసారి కూడా ఒక విశ్వాసి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడన్న ఎక్స్పెక్టేషన్లో జీవించటం. ఒక వ్యక్తి దేవుని పట్ల ఆకలి కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల ప్యాషన్ కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న విశ్వాసంలో అతను నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, దేవుని యొక్క దైవికమైన క్షణాలని తన జీవితంలోకి తీసుకుని వచ్చేటట్టు చేస్తాయి. ఆ కేరోస్ మూమెంట్స్, ఆ దైవికమైనటువంటి క్షణాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కదలటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ సంఘంలో కదలటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ వ్యాపారంలో కదలటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో కదలటం ప్రారంభిస్తాడు. అంటే మనం దేవుణ్ణి ఎరగట్లేదంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి చూడాల్సిన విధంగా మనం చూడట్లేదని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, సెకండ్ మీనింగ్ ఏంటంటే, దేవుని వైపు చూడట్లేదని అర్థం. నేను చెప్పిన అర్థమైందా? దేవుని చూస్తే అంట గొప్ప కార్యాలు చేస్తా ఉంటా. ఇప్పుడు మనం దేవుని ఎట్లా చూస్తాం? ఆయన స్టేజ్ మీద వచ్చి వైట్ అండ్ వైట్ వేసుకొని కనపడుతున్నాడు ఎవరికన్నా? మేబీ ఆత్మలో ఎవరికైనా ఎప్పుడైనా కనపడ్డాడేమో, బట్ న్యాచురల్గా ఆయన కనపడలేదు. దేవుని మనం ఎట్లా చూస్తాం? ఆయన వాక్కు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం చూస్తాం. ప్రతిరోజు నువ్వు వాక్యంలో నిలిచుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి చూస్తున్నావని అర్థం. ఈ వాక్యం ఏం చేస్తుంది? దేవునిలో ఉన్న కోణాలని నీకు చూపిస్తుంది. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్న మాటను నువ్వు తీసుకుంటా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ మాటను తీసుకున్నటువంటి స్థానంలో నుండి ఆయన స్వస్థపరిచే దేవుడుగా నువ్వు ఆయన చూడగలుగుతున్నావు. ఎప్పుడైతే స్వస్థపరిచే దేవుడుగా నువ్వు ఆయన చూడగలుగుతున్నావో, నువ్వు స్వస్థత పొందుతున్నావు, అనేక మందిని స్వస్థపరుస్తున్నావు. హల్లెలూయా. దేవుడు ఆశ్రయించే దేవుడు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాము, నేను నిన్ను ఆశ్రయించి గొప్ప జనాంగంగా నేను చేస్తాను. అబ్రహాం ఎప్పుడైతే ఆ మాటను తీసుకున్నాడో, మాటను తీసుకునే స్థానంలో నుండి ఆయన ఆశ్రయించే దేవుడిగా చూడగలిగాడు. ఎప్పుడైతే ఆశ్రయించే దేవుడిగా చూడగలిగాడో, ఆశీర్వాదం తన జీవితంలోకి వచ్చింది. తన సంతానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వించబడటం ప్రారంభమైంది. అంటే దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు మనకేం జరుగుతోంది? ఆ వాక్కు దేవునిలో ఉన్న ఒక భాగాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఒక కోణాన్ని, ఒక డైమెన్షన్ని మనకు చూపిస్తూ ఉంది. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సో మనందరికి తెలిసిన మాట, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఇలాంటి వచనాలు మనం చూసినప్పుడు, మన జీవితం వైపు మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మనకేమనిపిస్తుంది? ఇదొక స్టోరీ, చాలా తేడా ఉంది, అవునా? ఇదొక డ్రీమ్ ఏమో. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తా అంటే కొంతమంది, సమ్టైమ్స్ ఇంక్లూడింగ్ మీ, ఎలా చూస్తున్నాం? ఒక డ్రీమ్ ఏమో, ఇది కళ. అంటే బ్రదర్ కళ్ళలోకి వెళ్ళి చెప్తున్నాడా? వాస్తవాలు మాట్లాడలేదా? అంటే అవన్నీ ఎలా జరగబోతున్నాయి అంటే, మనం కాన్స్టెంట్గా ఆయన వైపు చూడటం ప్రారంభించినప్పుడు. హల్లెలూయా. నువ్వు సమస్యలను ఎప్పుడు జయిస్తావు తెలుసా? సరే, ఇంకా బాగా అర్థం అవటానికి, నీ జీవితాన్ని చెస్ ఆడుకున్నట్టు ఎప్పుడు ఆడతావు తెలుసా? దేవుని వైపు కాన్స్టెంట్గా నువ్వు చూస్తున్నప్పుడు. హల్లెలూయా. ఇంకా బాగా అర్థం అవటానికి చెప్పనా, మోషే ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఓకే, మోషే ఏం చేశాడు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు. ఐగుప్తులో ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి దేవుని బిడ్డలను నడిపించడమే గొప్ప విషయంగా భావించి ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్న విద్యల్ని, ఐగుప్తులో ఉన్న సుఖాలని, ఐగుప్తులో ఉన్న భోగాల్ని అన్నీ ఏం చేశాడు? విశ్వాసం ద్వారా వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మోషే ఎవరిని కలవాలి? ఫరో ఎదుట వెళ్ళి నిలబడాలి ఇజ్రాయెల్ని విడిపించడానికి. ఫరో ఎలాంటి వాడు? సైతానికంటే ఘోరమైన వాడు. ఎందుకని? ఫరోకి ఏమైనా అయితే చంపేస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు, ఏదైనా చేయగలడు. ఇప్పుడు మోషే ఎలాంటి వాడు? నత్తివాడు, బలం లేనివాడు, బలహీనుడు. ఎప్పుడైతే ఐగుప్తీయుని చంపాడో పరారైపోయాడు. ఎక్కడికి? మిద్యానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలాగా మనోడు రాలేదు మళ్ళీ. కొంతమందికి విశ్వాస జీవితంలో ఒక్క శోధన, ఒక్క దెబ్బ తగిలితే మళ్ళీ 50 సంవత్సరాల దాకా దేవుని మాట ఎత్తరు. మోషేకి కూడా అలానే జరిగింది. నాకేం తెలియదు అన్నట్టు మోషే ఏం చేస్తున్నాడు? అరణ్యంలో మందను మేపుతున్నాడు. మందను మేపుతుంటే దేవుడేమన్నా ఊరుకున్నాడా? దేవుడేమన్నాడు, వీడు మాట వింటలేదు, నీ పొజిషన్ ఇక్కడ కాదు మోషే, నువ్వు మందను మేపడానికి పిలువబడలేదు. మోషే, నువ్వు 40 లక్షల మంది ప్రజలను నడిపించడానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే మందను పట్టుకున్నాడో మంద చుట్టూ తిరగడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ కొండ ఏం పర్వతం అది? హోరేబ్ పర్వతం వెనక భాగంలో దేవదూత వచ్చి మంటేసుకొని అక్కడ మండుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మోషే, సూపర్ న్యాచురల్గా భలే ఉందే, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదని అటు సైడ్ చూశాడు, అంతే. ఆమేన్. మోషే ఎప్పుడైతే అటు సైడ్ చూశాడో అయిపోయింది, అవుట్, వికెట్, క్లీన్ బౌల్డ్ అయిపోయింది, మారిపోయింది జీవితం. అపవాది ఏం చేస్తాడు తెలుసా? దేవునిలో నువ్వు చూడాల్సిన వైపు చూడకుండా ఆపేస్తాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు, అటు సైడ్ కానీ నువ్వు చూడగలిగినట్లయితే, అటు సైడ్ కానీ నువ్వు ఆకర్షించబడినట్లయితే నువ్వు మారిపోతావని అపవాదికి తెలుసు. ఆమేన్. ఒక అద్భుతమైన వచనాన్ని నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్దాం. ఓకేనా? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలోండి వేరుపరచబడిన వారై తమ మనస్సున కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నారు. సో ఇక్కడ పౌలు ఇక్కడ డిఫరెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారు. సో సాధారణంగా ఇది ఎలా జరుగుతుందంటే, ఒక మనిషి తన హృదయాన్ని ఎప్పుడు కఠినం చేసుకుంటాడు? కేవలం అంధకారంలో నడుస్తున్నప్పుడు మాత్రమే కాదు, తను అనుకున్నవి జరగనప్పుడు, తన ఎక్స్పెక్టేషన్స్ మీద ఎవరన్నా నీళ్లు పోసినప్పుడు. అంటే అర్థం ఏంటి? తన ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినప్పుడు, తన ఆశలన్నీ కూడా ఆవిరైపోయినప్పుడు ప్రార్థన చేసి, ఇప్పుడు అందరు టచ్ అవుతారు నాకు బాగా, ప్రార్థన చేసి, జడ్సన్ బ్రదర్ చెప్పాడు, దేవుడా ఇల్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆశలు, అడి ఆశలు లేకపోతే ఆవిరైనప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? హృదయం కఠినం అవుతుంది. అంటే లోపల అఫెండ్ అయిపోయాం, లోపల గాయపడ్డాం. లోపల గాయపడినప్పుడు ఇప్పుడు ఏమైంది? నిరుత్సాహం వచ్చేసింది. నిరుత్సాహం పెరిగిపోయి ఏమైంది? మనస్సాక్షి చచ్చిపోయింది. ఇప్పుడు మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు ఏమవుద్ది? హృదయం కఠినం అవుతుంది. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు ఏదైనా చేస్తాడు, చంపనైనా చంపుతాడు, వేరే పని ఏం చేస్తాడు, ఎలా అయినా మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అంటే అపవాదికి సరైనటువంటి టార్గెట్ ఏంటంటే, లాగిచ్చి బాణాన్ని వదిలితే వాడు ఫస్ట్ ఏం చేయగలడంటే నువ్వు అఫెండ్ అయ్యేటట్టు చేయగలడు. హల్లెలూయా. బాగా గురి చూసి లాగిచ్చి వదులుతాడు. ఒక చిన్న మాట, అప్పుడే కొత్తగా చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఒకరోజు మంచి ఫైర్లో ఉన్నావు, పక్కనోడు వచ్చి పక్కకి వెళ్ళి కూర్చో, నేను అక్కడ కూర్చోవాలన్నాడు, అయిపోయింది. మధ్యాహ్నం పూట 2:30కి ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళావు, నువ్వు వెళ్ళేసరికి భోజనాలు అయిపోయినాయి అన్నారు. ఆ పెళ్లి చేసుకునేవాడు నీ క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ వాళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి?
20 సంవత్సరాల దాకా నాకు మంచి డ్రెస్ వేసుకొని చర్చికి వచ్చావు, పక్కన ఎవరన్నా ఏంటి స్టైల్ కొడుతున్నావు ఈ మధ్య అన్నారు. ఇప్పుడేమైంది? కొత్తగా ఏదో వ్యాపారం ప్రారంభించావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఏమంటాడు, రే నువ్వు ఎట్లా చదువుతావు నాకు తెలుసురా చిన్నప్పటి నుంచి, నీ వల్ల అయితే ఇంకెందుకురా, భూమి ఇటు కాకపోతే ఇటు తిరిగి లేకపోతే ఇటు తిరిగేదిరా, నీ వల్ల అయి ఉంటే అని ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? అయిపోయింది. సి, చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు మనము గాయాల్ని కానీ మనం అఫెన్సెస్ని కానీ మనం తట్టుకోలేం, మనం తీసుకోలేం. అంటే అభ్యంతరాల్ని మనం తీసుకోలేం. యేసుప్రభువారు ఏమన్నాడు? అభ్యంతరాలు వస్తాయన్నాడు, కానీ అభ్యంతర పడని వాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు ఫస్ట్ అపవాది తీసుకొచ్చేది ఏంటి? ఇప్పుడు పెద్ద కొమ్ములు వేసుకొని రాడు, చిన్న అభ్యంతరం. నువ్వు ఆ రోజే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకుంటావు, మీ ఆవిడ నీ దగ్గరకు వచ్చి అబ్బో చేసావులే, అయ్యో భలే చేసావులే అంది. ఇప్పుడు ఏమైంది? గాయపడ్డావు లోపల. ఇప్పుడు ఆ అభ్యంతరం నిన్నేం చేసింది? గాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ గాయాన్ని నువ్వు ధ్యానిస్తా కూర్చొచ్చి, మావిడే నా మీద ఇట్లా కుట్ర పన్నితే ఇంక నేనేం చేయగలను? దేవుని వెంబడించేటప్పుడు వచ్చేటువంటి ఫస్ట్ ఎక్సలెంట్ టెంప్టేషన్ ఏంటంటే అభ్యంతరం. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని మనుషులన్న మాటల ద్వారా నువ్వు అభ్యంతరపడ్డావేమో, ఆ మాటనే గుర్తు చేసుకుంటా కొంతమంది ఆ అభ్యంతరపడిన మాటలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో వెతుకుతారు. దాన్ని వెతికి దానికి ఒక బ్లూటూత్ కనెక్షన్ పెట్టి ఐప్యాడ్కి, ల్యాప్టాప్కి, తర్వాత సెల్ ఫోన్కి, టీవీకి, కార్లో ఉన్న మ్యూజిక్ సిస్టానికి అన్నింటినీ కనెక్ట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? 24 గంటలు అభ్యంతరంతో కూడిన మాటలు ఏమవుతున్నాయి? మోగుతూ ఉన్నాయి. ఇప్పుడు అపవాది ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రము. అపవాది దేవుని పాటలు పాడలేడా? ఎక్సలెంట్గా పాడగలుగుతాడు. ఎందుకని? ఒకప్పుడు వర్షిప్ లీడర్. ఇప్పుడు ఆ అభ్యంతరాన్ని దేవుడు ఏమంటున్నాడు? అభ్యంతరాన్ని మనం తీసేసుకోగలిగితే ఎలా తీసేసుకుంటాం? అభ్యంతర పడినా కానీ మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు మోషే అభ్యంతరపడ్డాడు. ఎందుకని? ఫరో వాళ్ళ ఇంట్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు, ఏదో సహాయం చేద్దాం అనుకున్నాడు ఇజ్రాయిల్కి, అది ఫెయిల్ అయిపోయి ఏమైంది? ఐగుప్తుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మోషే అభ్యంతరపడ్డాడు, భయపడ్డాడు, 2 చేశాడు. మిద్యానికి వెళ్ళాడు, 40 సంవత్సరాలు దాక్కున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? మోషే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలంటున్నాడు. మోషే ఎక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు? అసలు ఫరో నుంచి తప్పించుకొని రావడమే పెద్ద నేరం ఆ రోజుల్లో. ఎందుకని? రాజుగారి ఇంట్లో ఉంటే రాజుగారు చెప్పకుండా వస్తే ఏదైనా చేయగలరు రాజుగారు. ఆ భయంతో మోషే పారిపోయి వచ్చాడు. కొన్నిసార్లు మనం కొన్ని సమస్యలు చూసినప్పుడు ఏం చేస్తాం? ఈరోజు నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయమాకండి, నేను ఎక్స్ట్రా నిద్రపోతున్నానని దుప్పటి కప్పుకొని. కానీ గొప్ప విషయం, రేపొద్దున లేచినా కూడా అదే సమస్య వెంటాడుతూ ఉంటుంది. నేనేం చెప్తున్నాను వింటున్నారా? సో ఇప్పుడు మోషేకి అలా జరుగుతూ ఉంది. మోషే ఏం చేశాడంటే తన అభ్యంతరాలని పక్కన పెట్టి ఆ సీనాయి కొండ మీద, ఆ హోరే పర్వతం మీద దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి కాన్స్టెంట్గా దేవుని వైపు చూడటం ప్రారంభిస్తాడో తన లోపల ఉన్న అభ్యంతరాలన్నీ, గాయాలన్నీ స్వస్థపడి అతను పూర్తిగా బాగవటం అనేది జరుగుతుంది. హల్లెలూయా. మేము ఫస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వచ్చారు, మంచి దైవజనులు. వాళ్ళు ఎక్సలెంట్ ప్రాఫెసీస్ ఇచ్చారు. ఏంటో తెలుసా అందులో ఒకటి? మీరు శాపగ్రస్తులు, నువ్వు చచ్చిపోవాలి అన్నారు డైరెక్ట్గా. అభ్యంతర పడనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ రోజు కానీ అభ్యంతరం లోపల పెట్టుకొని దాంట్లో పిహెచ్డి చేసి ఉంటే భక్తి లేదు, యుక్తి లేదు, ఏమీ లేదు. అందరు నాతో ఉన్నారా? నేను చెప్తున్నాను ఈరోజు అపవాది ఉపయోగించే ఆయుధం ఏంటంటే అభ్యంతరం. నువ్వు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వచ్చావు, అందరి చేత టెస్టిమనీ చెప్పిస్తున్నారు, నీకు మైక్ ఇవ్వలేదు ఆ రోజు. అది చెప్పడానికే నువ్వు 3 గంటలు ప్రార్థన చేసుకుని వచ్చావు, క్లీన్ బౌల్డ్. మన మానవ మనస్సు అనేది
అది ఎత్తు పల్లాల్లో కూడా వెళ్తుంది కొన్నిసార్లు. ఎత్తులో వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మనసు కొండెక్కి కూర్చుంటుంది. లోయలోకి పల్లం గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనసు లోయలోకి వెళ్ళి పడుకుంటుంది. అభ్యంతరం ఎప్పుడు వస్తుంది తెలుసా? అభ్యంతరాన్ని ఎప్పుడు మనం ఎక్కువగా ఫీల్ అవుతామంటే కొండ మీద కూర్చున్నప్పుడు కాదు, లోయలో ఉన్నప్పుడు. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆ పని నాకు చేయాలనిపించట్లేదు ఎందుకంటే నా మూడు ఆఫ్ అయింది. కొంతమందికి 24 గంటలు వాళ్ళ మూడు ఆఫ్లోనే ఉంటుంది, అది ఎప్పుడు ఆన్ అవ్వదు. ఇప్పుడు అభ్యంతరం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరుచుకున్నాడో పౌలేమంటాడు, దేవునిలోనున్నటువంటి జీవంలో నుండి వారు వేరైపోయారు. అంటే వాళ్ళకి అందాల్సినటువంటి జీవం వాళ్ళకి అందట్లా. దెర్ ఇస్ నో లైఫ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. యేసయ్యమన్నాడు, నా గొర్రెలకి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఆ జీవం ఏం చేస్తుంది? ఆత్మీయంగా మనల్ని బ్రతికిస్తుంది, ఆత్మీయంగా దేవుని పట్ల ఆశ కలిగినట్టు చేస్తుంది, ఆత్మీయంగా ఆయన వైపు చూసేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఆ జీవమే డిస్కనెక్ట్ అయిపోతే ఏంటి మన పరిస్థితి? సస్టైనింగ్ పవర్, సస్టైనింగ్ కెపాసిటీ, లేకపోతే నేను సస్టైన్ చేసేది ఏది లేదు. ఒక దేవుని బిడ్డగా మనల్ని సస్టైన్ చేసేది ఏంటంటే దేవునిలో ఉండి వచ్చేటువంటి జీవం. హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకే తెలియదు. మేబీ సమస్యల వల్ల వచ్చిన జ్ఞానంతో బ్రతుకుతున్నావా? దేవునితో జతపరచబట్టం వల్ల, ఐక్యపరచబట్టం వల్ల, ఆయనలో నుండి వచ్చినటువంటి జీవంతో బ్రతుకుతున్నావా? నువ్వు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏం చేయాలి? ఒక విషయం ఓపెన్గా చెప్పనా? నువ్వు ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతావో, దేవునికి ఇష్టంగా బ్రతుకుతావో, దేవుని వాక్యానుసారంగా వెళ్ళడానికి ఇష్టపడతావు, కంపల్సరీగా నీకు అభ్యంతరాలు వస్తాయి. నీ పక్కన చెప్పు, కంపల్సరీగా నువ్వు నిజమైన నీతిమంతుడు అయితే, నిజమైన విశ్వాసి అయితే కంపల్సరీగా ఒక అభ్యంతరం కాదు, చాలా అభ్యంతరాలు వస్తాయి. హల్లెలూయా. మోషే వెళ్ళాడు, ఫరో ముందు నిలబడ్డాడు. మా దేవుడిని మేము ఆరాధించుకోవాలి, మమ్మల్ని పంపించండి అంటున్నారు. ఫరో ఏమంటున్నాడు? ఎవరే మీ దేవుడు ఎవరు? ఫరో ఏదో అన్నాడని, అవునా? ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు, దేవుడు నన్ను పిలిచాడని. అందులో కొంతమంది నమ్మి ఉంటారు, 40 లక్షల మందిలో కొంతమంది నమ్మి ఉంటారు. వీడేవాడు ఇప్పుడు వచ్చాడు, కొత్తగా వచ్చి దేవుడు నన్ను పిలిచాడని చెప్తున్నాడు. అదే చెయ్యి లోపల పెట్టి చెయ్యి తీయగానే అది కుష్టి బట్టిన చెయ్యిగా అవుతుంది, మళ్ళీ లోపల పెట్టి మామూలు చేయి అవుతుంది, కర్ర కింద వేయగానే పాము అవుతుంది, దాని తోక పట్టుకోగానే మళ్ళీ కర్ర అవుతుంది. ఎవడు రెండు మ్యాజిక్ చేస్తున్నాడు అనుకొని ఉంటారు మనుషులు. కానీ మోషే వాటన్నిటిని బట్టి అభ్యంతరపరచబట్టలేదు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఎక్కాడు, సీనాయి పర్వతం ఎక్కాడు, ఆయన్ని నిదానించి చూడటం ప్రారంభించాడు. హల్లెలూయా. లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంని ఈజీగా అధిగమించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఏంటంటే కాన్స్టెంట్గా దేవుని వైపు చూడటం. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవా? దేవుని వైపు చూస్తున్నాను, ఆయన మాట వైపు చూస్తున్నాను. నా ఆరోగ్యమైన బాగలేదా? దేవుని వైపు చూస్తున్నాను, ఆయన మాట వైపు చూస్తున్నాను. పరిస్థితుల్లోంచి విడుదల నాకు రావట్లేదా? దేవుని వైపు నేను చూస్తున్నాను, ఆయన మాట వైపు చూస్తున్నాను. హల్లెలూయా. నాకెక్కడన్నా అన్యాయం జరిగిందా? ఎవరైనా నన్ను గాయపరుస్తున్నారా? అభ్యంతరాలు నేను ఎదుర్కొంటున్నానా? జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నానా? ఇట్స్ ఓకే, నేను ఆయన వైపు చూస్తున్నాను. మోషే ఎలా సర్వైవ్ అయ్యాడు తెలుసా? అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అదృశ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి మోషే చూడగలిగాడు. హల్లెలూయా. 11వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయింది. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై, అండ్ హీ సా హిమ్ హూ వాజ్ ఇన్విజిబుల్. హల్లెలూయా. అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి చూశాడంట మోషే. చూశాడు కాబట్టే రాజు ఆగ్రహానికి నుండి తప్పించుకోగలిగాడు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయిలీలు పెట్టే బాధ నుంచి కూడా తప్పించుకోగలిగాడు. 40 లక్షల మంది అండి. రోజు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి? 40 లక్షల మంది ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి? రోజు లక్షల్లో వస్తాయి. ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ ఎవరిని అంటారు? మోషేని అంటారు. మోషే ఎలా సర్వైవ్ అయ్యాడు? మోషే కంపెనీలో 40 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ కంపెనీలో ఏం ప్రాబ్లం వచ్చినా బాస్ని అడుగుతారు, బాస్ ఏంటి పరిస్థితి ఏంటి? బాస్ బాత్రూంలో వాటర్ రావట్లేదు ఏంటి? బాస్ మా ఆవిడ ఇప్పుడు పిల్లలు కనాలనుకుంటుంది, మనమేమో అరణ్యంలో పడి వెళ్తున్నాం, ఏంటి పరిస్థితి?
మోషే అక్కడ నుంచి చెప్పాలి, అక్కడ ఒక గుడిసె వేసుకోండి అమ్మ అక్కడ కనండి అని. ఎలాంటి సమస్యలను ఎదుర్కొని ఉంటారు. కొంతమంది కొంచెం దూరం నడిచినారు, నేను అడవలేనని ఉంటారు. కొంతమంది అక్కడ దాకా వెళ్ళగానే నాకు నాన్ వెజ్ కావాలని ఉంటారు. ఆ రోజుల్లో జొమాటో, స్విగ్గీ ఏం లేవు ఆర్డర్ చేసుకోవడానికి. పైనుండి మన్నా వస్తేనే ఇంకా దేవుడే పంపించాలి పైనుండి, లేకపోతే నో ఫుడ్, నో వాటర్, నో బెడ్, నడుచుకుంటూ వెళ్ళటమే. కావస్తే పైన ఒక మేఘం వెళ్తూ ఉంటుంది. ఎలా మోషే తట్టుకోగలిగాడు? చాలామంది అంటారు కదా, బ్రదర్ నాకు వస్తున్న సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్యలు తట్టుకోలేకపోతుంటే నువ్వు సరైనటువంటి పొజిషన్లో ఉన్నావు. ఆ ప్రాంతంలో నుండి దేవుడు నిన్ను కానీ దర్శించగలిగితే, దేవునిలో ఒక కోణాన్ని నువ్వు చూడగలిగితే, ఆ సమస్యకి నువ్వు దేవుడై కూర్చుంటావు. ఫరోనే పెద్ద సమస్యగా అయ్యాడు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇప్పుడు దాకా నన్ను చూసావు బాగానే ఉంది, నువ్వు నన్ను చూసి ఎక్కడ దాకా చూసావంటే, ఇది బైబిల్లో లేదు నేను సొంతంగా చెప్తున్నా, నన్ను చూసి ఎక్కడ దాకా నన్ను చూసావంటే నాలోని భాగం, నాలోని దైవత్వం నీలోకి వచ్చింది మోషే. కాబట్టి ఇక నుండి ఫరోకి దేవుణ్ణి నేను కాదు, నువ్వే మోషే ఫరోకి దేవుడు అన్నాడు. ఎక్కడి నుంచి పారిపోయాడో, ఏ సమస్య నుంచి తప్పించుకున్నాడో, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ సమస్యకి నువ్వు బాబు అవుతావు, ఆ సమస్యకి నువ్వు తాత అవుతావు, ఆ సమస్యకి నువ్వు దేవుడు అవుతావు, ఆ సమస్యకి నువ్వు యజమానుడు అవుతావు. హల్లెలూయా. అంటే సమస్యల్లో ఉన్నామంటే మనం మంచి పొజిషన్లో ఉన్న అర్థం. ఎందుకని? ఆ సమస్య మాత్రమే ఆయన వైపు చూసేటట్టు మనం చేయగలుగుతుంది. హల్లెలూయా. అదృశ్యుడైన వాణ్ణి మోషే చూశాడంట. నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు దేవుని వైపు చూడగలిగితే నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. ఇంకా కాన్స్టెంట్గా నిత్యము నిరంతరం నీ దృష్టి, నీ ఫోకస్ ఆయన మీద పెట్టగలిగితే నువ్వు ఇంకా సర్వైవ్ అవ్వవు, కానీ నువ్వు థ్రైవ్ అవుతావు. నువ్వు సమృద్ధిలో నుండి సమృద్ధిలోకి వెళ్తావు, విశ్వాసం నుండి విశ్వాసంలోకి వెళ్తావు, మహిమ నుండి మహిమలోకి వెళ్తూ ఉంటావు. నువ్వు మార్చబడతా ఉంటావు, నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావు, ఒక డిఫరెంట్ వ్యక్తిగా నువ్వు చేయబడతా ఉంటావు. హల్లెలూయా. మోషే ఇప్పుడు వెళ్ళి ఫరో ముందు నుంచున్నాడు. ఆ తెగులు ఈ తెగులు తీసుకొస్తున్నాడు. ఫరో మోషేని చంపగలడా? అధికారం ఉందా? రాజ్యాధికారం ఉందా? ఉంది, కానీ చంపలేడు. ఎందుకని? మోషే దేవుడండి ఫరోకే. దేవుడిని ఎట్ట చంపుతాడు? కీర్తనలు 82లో ఏమని ఉంటుంది? మీరు దైవముల వంటి వారు కారా. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో స్మాల్ జీ ఉపయోగిస్తారు. దేవుడికేం పెద్ద జీ ఉపయోగించి మనకేం స్మాల్ జీ ఉపయోగిస్తారు. అంటే దైవ స్వభావం కలిగిన వాళ్ళం మనం. హల్లెలూయా. అంటే నీ పరిస్థితులు నేను చంపేయగలవా? లేదు. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, ఆయన దైవత్వం నీలోకి వచ్చింది, అవి నిన్నేం చేయలేవు. ఫరో ఏం చేయాలనుకున్నా చేయలేకపోయాడు. తన లక్షల మంది వేల మంది సైన్యాన్ని మోషే మీద పంపించినా ఏం చేయలేడు. మీ పక్కన చెప్పు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన ఏం చేయలేవు. ఎందుకని? అదృశ్యుడైన దేవుణ్ణి నేను చూస్తున్నాను, ఆయన్ని నా ఆధారంగా నేను చేసుకున్నాను. కాబట్టి ఏ సమస్య నన్ను నాశనం చేయలేదు. హల్లెలూయా. ఫరోకి కోపం వస్తూ ఉండేది ప్రతిసారి. మోషే వచ్చి తెగుళ్ళని పంపించేవాడు, నీటిని రక్తంగా మార్చేవాడు. కర్ర వేసాడు, పాము అయింది. అక్కడున్న వాళ్ళు కూడా ఏం చేశారు? కర్రలు వేశారు, పాములని. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? మోషే పాము వాళ్ళ పామును మిగింది. ఆ సీన్ ఊహించుకున్నప్పుడు భలే ఉంటుంది అసలు. అంటే నువ్వు చేసిందే, దేవుని బిడ్డగా నువ్వు చేసిందే ఇతరులు చేయవచ్చు, కానీ నువ్వు అందరిది డామినేట్ చేయగలవని అర్థం. అందరి వాటిపైన నువ్వు ఏలుబడి చేయగలవని అర్థం. మనుషుల మీద కాదు, మనుషులు సృజించే వాటి మీద, మనుషుల ద్వారా వచ్చే వాటి మీద. హల్లెలూయా. అదృశ్యుడైన వానిని చూశాడంట. చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. ఆమేన్. స్థిర బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు స్థిరంగా బుద్ధి ఎప్పుడు ఉంటుంది? దేవుణ్ణి కాన్స్టెంట్గా చూస్తున్నప్పుడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణంలో చాలా అభ్యంతరాలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. కానీ నీ దృష్టిని కానీ ఆయన వైపు మళ్లించగలిగితే నువ్వు మారిపోయినట్లే. హల్లెలూయా. ఆయనలో ఉన్న ఒక కోణాన్ని నువ్వు చూడగలిగితే నీ జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతమంది కూర్చొని అనుకుంటాను, చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను బ్రదర్, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని. అందరికీ ఆయన చేశాడు బ్రదర్, నా జీవితంలో ఆయన ఎప్పుడు చేయలేదు. లేదు లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాంటి ఏం పని చేయవు. హల్లెలూయా. నేనేమంటున్నాను, నువ్వు ఆయన వైపు చూడబోతున్నావు, ఆయన చేస్తాడంతే. ఎలాంటి భయంకరమైన వేడిలో గుండా, సమస్యలో గుండా నువ్వు వెళ్తున్నావా, నువ్వు సర్వైవ్ అవుతావు. ఎందుకని?
అదృశ్యుడైన దేవుని వైపు నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. ఫరో చంపాలనుకున్నా చంపలేడు. ఎర్ర సముద్రం ముంచేయాలనుకున్నా ముంచేయలేదు. ఎందుకని? మోషే వీళ్ళందరూ దాటి వెళ్ళిన తర్వాతే ఎర్ర సముద్రం మళ్ళా కలుస్తుంది, లేకపోతే విడిపోయి ఉండాలి. ఐ మీన్ ఐగుప్తులు ఏం చేశారు? వెంబడించారు. లాస్ట్ మినిట్ దాకా, లాస్ట్లో కొంచెం కొసరైన దొరికిద్దని వెంబడించారు. ఎవరో ఒకరు దొరుకుతారు ఇజ్రాయేలు, పట్టుకొని వెనక్కి లాగుదాం, అప్పుడు మళ్ళీ మోషే వస్తాడని అనుకొని ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దాటారో, ఎప్పుడైతే దేవుడు కూడా చూడు ఎట్లా చేశాడో, వాళ్ళు లోపలికి వచ్చిందాక దేవుడు ఏం చేయలే కార్యం. మొత్తం లోపలికి వచ్చారు. అప్పుడు మోషే ఒకసారి ఇటు చూసి టాటా ఇప్పుడేమని మొత్తం శత్రువులను ఒక్కసారిగా నాశనం చేసినాయి. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, శత్రువులు ఎమ్మడబడుతున్నారు, ఈ సమస్య నన్ను పీడిస్తుంది, ఇంకా అయిపోయింది, ఇంకా నేను బ్రతకలేను. ఏలేమన్నాడు? ప్రభా అయిపోయింది, నేను చచ్చిపోతా. దేవుడు ఏమన్నాడు? దేవుడు వెంటనే ఏలియా నీ పని అయిపోయింది, పరలోకానికి వచ్చానులా, 40 దినములు ప్రయాణం చేసే శక్తి నీకు కావాలి, ఏమి చెప్పకుండా బ్రెడ్ తినన్నాడు. హల్లెలూయా. మన ఏదో గొప్ప ప్రయాణం ఉంది. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, నీ ఎదుట గొప్ప ప్రయాణం ఉంది. నిత్యత్వంలో నుండి నిత్యత్వంలోనికి నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. కాబట్టి నీ అభ్యంతరాలు వచ్చినప్పుడు దేవుని యొక్క జీవంలో నుండి బయటికి రాకుండా ఆయన వైపు మాత్రమే నీ దృష్టిని పెట్టు. హల్లెలూయా. ఒకసారి హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రవక్త ద్వారా దేవుడేం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేలుని ఐగుప్తులో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడే. హల్లెలూయా. ఇంకొద్దు, ఆ కింద వద్దు, ఎఫ్రాయిమీయులతో మనకి సంబంధం లేదు ప్రశ్న. సో హోషేయ ద్వారా దేవుడేం మాట్లాడుతున్నాడంటే, హోషేయ ఆత్మపూర్ణుడై ఎలా రాస్తున్నాడంటే, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేలుని ఐగుప్తులో నుండి రప్పించాను. ఇదేంటండి? దేవుడు కదా రప్పించింది, అవునా? హోషేయ ఏమంటున్నాడు? ఒక ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుని ఆయన ఐగుప్తులో నుండి రప్పించను, ఒక ప్రవక్త ద్వారా కాపాడినంట. దేవుడు కాపాడలేదా? కాపాడింది దేవుడే, కానీ ఎవరిని వాడుకున్నాడు? ఒక ప్రవక్తను వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? మోషే అనేటువంటి ప్రవక్త దేవుని వైపు చూసి 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 ఇప్పుడు ఏమయ్యాడు? దేవునిలాగా ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన గుణాలు, ఆయన బుద్ధి, ఆయన దైవత్వంలో పాలు పంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ 40 లక్షల మందిని బయట తీసుకొని రాగలుగుతున్నాడు. దేవునిలో ఉన్న భాగాల్ని ఆయన చూసి చూసి ఏమయ్యాడంటే, ఆయన కవరింగ్ కింద ఒక దేశం కాపాడబడతా ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎక్కడి వరకు చేయగలడు? ఒక దేశాన్ని మన ద్వారా ఆయన ఆశ్రయించగలడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ దేశాన్ని మన ద్వారా ఆశ్రయించగలడు ఆయన. ఈ దేశాన్ని ఈ సంఘం ద్వారా ఆయన ఆశ్రయించగలడు. ఎప్పుడు? ఆయన వైపు మనం కాన్స్టెంట్గా చూస్తూ ఉన్నప్పుడు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీరేమి నమ్ముతున్నారో నాకే తెలియదు, మీ పరిస్థితి ఎలా ఉందో నాకే తెలియదు. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఈ సీజన్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అది 20 సంవత్సరాల వరకు జరగలేదా? ఈ సీజన్లో అది జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకని? గొప్ప కార్యాలు జరిగినప్పుడు మాత్రమే మనుషులు మన దేవుడు అనే ఒక దేవుడు ఉన్నాడని గుర్తుపట్టగలుగుతారు. మనం ముసుకేసుకున్నాం, నైట్ టైం ముసుకేసుకొని ఇంట్లో తిరుగుతున్నాం, బాబా 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 షాబా బాబా, దేవుడు నన్ను ఆశ్రయించాడు, దేవుడు నన్ను ఆశ్రయించాడు, అబ్రహాం ఆశీర్వాదం అని తిరుగుతున్నాం. ఎవరు నేను పట్టించుకోరు. సడన్గా ఒకరోజు బెంచ్ కార్ వేసుకొని వాళ్ళ ఇంటి ముందు ఆపావు, బ్రదర్ నీ ప్రార్థన భలే ఉంది. ఎందుకు పెద్ద విషయాలు చెప్తానంటే, మన ఎక్స్పెక్టేషన్ అక్కడ దాకా లేకపోతే మనం ఏం చూడలేం. మనం చూసేదాన్ని బట్టి మనం వెళ్తాం. హల్లెలూయా. ఈరోజు మనం ఈ హాల్ రెంట్కి తీసుకుంటాం. మొన్న మేము ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు మా డాడీ ఒక విషయం చెప్తా ఉన్నారు. ఎవరో ఫోన్ చేసి ప్రాఫెసీ చెప్పారా, ఇట్లా చెప్పారు, పలానా ఎక్కడో ఏదో ప్లేస్ ఉందంట, ఏదో ఉందంట. నేను చెప్పాను, డాడీ ఆ ఏరియాలో ప్లేసులు ఏమి లేవు, ఇల్లు ఏమి లేవు డాడీ, ఆ ఏరియాలో స్టేడియం ఒకటే ఉంది డాడీ, మేబీ ఆమెకు అది కనపడిందేమో అన్న. మా డాడీ భయంకరంగా తిడతాడేమో అనుకున్నారు. రే అద్దీంట్లో ఉంటా, ఏంటర్ నువ్వు స్టేడియంకి ఉంటావా,
యూజ్లెస్ ఫెలో నాన్సెన్స్ అని అనలా. ఎందుకని? ఒక ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని రాబడుతుంది అంతే. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. 15 years అప్పుడు చిన్న చిన్న మీటింగ్స్కి వెళ్ళి చూస్తూ ఉండేవాడు, వాక్యం బోధిస్తూ ఉండేవాడు 5-10 మందికి. ఆయన మేబీ వాళ్ళ దేశంలో ఆటోలు లేవు, బట్ ఆటోలు లాంటివి ఉంటాయి. ఆటోలు వెళ్తా చూస్తూ ఉండేవాడు. ఈ కంట్రీలోనే క్యాపిటల్ సిటీలో పెద్ద స్టేడియం అది. ఒకరోజు ఆ స్టేడియంలో నేను మీటింగ్ పెడతాను అనుకుంటా ఉండేవాడంట. దాన్ని చూస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్టేడియంలో ఎంతమంది మనుషులు అయితే పడతారో వాళ్ళందరూ ఆయన సంఘంలోకి వచ్చారు. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుకునే ప్రతి గొప్ప విషయం, గొప్ప కార్యాలు ఆల్రెడీ చూసిన సంఘాలు ఉన్నాయి, ఆల్రెడీ చూసిన దైవజనులు ఉన్నారు. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. నేను ఎప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉంటా. అంటే దేవుని వైపు కూడా చూస్తాను లేండి, వాళ్ళ వైపు కూడా చూస్తాను. అబ్బా వీళ్ళు భలే చేశారు. ఇది నాకు ఎవరైతే బాగా చేస్తున్నారో, కొన్ని బాగా జరుగుతున్నాయి, వెంటనే నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటా. అంటే వాళ్ళ తండ్రి లాంటి వయసు ఉన్న వాళ్ళు. నా ఆత్మీయ తండ్రి ఒక ఆయన అలా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. 4 యూనివర్సిటీలు కట్టాడు ఒక దేశంలో. అమెరికాలో ఒక బిజినెస్ని పడగొట్టాలని 10,000 హెక్టార్ల భూమి తీసుకున్నాడు మొన్న ఈ మధ్య. 80 దేశాల్లో సంఘాలు పెట్టాడు ఆయన. వాళ్ళు ఉన్న ఒక్క సిటీలోనే 40 బ్రాంచెస్ ఉంటాయి వాళ్ళకి. అదృశ్యుడైన వాణ్ణి ఆయన నిదానించి చూడగలిగాడు. హల్లెలూయా. మొన్న ఒక సండే పాస్టర్ గారు ఇక్కడ ఉండి వాక్యం చెప్తున్నప్పుడు నేను అక్కడ కూర్చొని అట్లా చూస్తూ ఉన్నాను. వెంటనే నా ఆత్మీయ నేతలు తరమని ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఎండింగ్ దాకా. హలో ఏం చెప్పాను నేను? అప్పుడే హల్లెలూయా అంటున్నారు. ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయి అనుకుంటున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏమిచ్చాడు మీ దేవుడు? ఇచ్చాడు, స్టేడియం ఇచ్చాడు చూడని చెప్పాలి. హల్లెలూయా. నాకు ఇలాంటివన్నీ నార్మల్గా లాజికల్గా అనిపిస్తాయి. అంతకుమించి తక్కువ మాట్లాడితే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను దేవుని జ్ఞానం మనుషులేట వెరితాను. హల్లెలూయా. నువ్వు నమ్మే విషయాలు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే విషయాలు అవి వెరితనంగా లేకపోతే వాటిలో పెద్ద కిక్కేం లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేయగలడండి. హల్లెలూయా. మీరు ఏమైనా అనుకోండి ఈరోజు, నాకు తెలియదు. ఒకటి మాత్రం షూర్, దేవుడు చేయగలడు. బ్రదర్ మీరు నమ్మి 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 జరగకపోతే ఏంటి? జరగకపోతే మా పిల్లలకి జరిగిద్దాయా? జరగకపోతే మా అభిషేకాన్ని లాక్కున్న ఎవడన్నా దైవజనుడికి జరిగిద్ది. అంతేగాని మన ప్రార్థన వేస్ట్ అవ్వదు, మన నమ్మిక వేస్ట్ అవ్వదు. అంతేగాని మనం ఏమి నమ్మకుండా, ఏమి త్యాగం చేయకుండా, ఏమి రిస్క్ లేకుండా బావిలో కప్పలాగుంటే మనం ఏం చూడలేం. దేవుడేమన్నాడు? నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాడికంటే అత్యధికంగా ఆయన చేయగలడు. నేను ఇక్కడ వాక్యం బోధించే ప్రతిసారి ఆ పక్క హాలు కూడా నింపబడినట్టు నేను చూస్తూ ఉంటాను కొన్నిసార్లు. అది ఇల్లాజికల్గా ఉండొచ్చు, అది మానవ మనసుగా అది చాలా ఏం జరగట్లేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఇట్స్ ఓకే. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేయొచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు స్టేజ్ మీద ప్రభా స్క్రీన్ లేదు, ప్రభా స్క్రీన్ దయచేయి నాయన. అంత డబ్బులు పెట్టి ఎక్కడ కొంటాం ఇప్పుడు? ఇట్స్ ఓకే. ప్రభా ఈ కీబోర్డ్ సరిపోవట్లేదు ప్రభా, ఇంకో 4 కీబోర్డ్లు ఇవి ప్రభా, కార్కు క్రోము, అది ఇది క్రోనోసు, నార్ట్ స్టేజ్ 3 ఏదో పేర్లు కూడా గుర్తులేవు నాకు. అదేదో 3.5-4 లక్షలు అయిద్దంట. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభా బాగుంది, ఆశ్రయించావు, ఇట్స్ ఓకే. కానీ భవిష్యత్తులో హల్లెలూయా మనం చూసే కొంది ఏమవుతుంది తెలుసా? గొప్ప విషయాలన్నీ మనకు లాజికల్గా అనిపిస్తాయి. గొప్ప విషయాలు నీకు లాజికల్గా అంటే కరెక్ట్గా అనిపించకపోతే, నీ తర్కానికి సరైన విషయాలుగా అనిపించకపోతే, నువ్వు దేవునిలో ఇంకా కొన్ని భాగాల్ని సరిగ్గా చూడలేదని అర్థం. హల్లెలూయా. ఒక 2-3 కొన్ని రోజుల క్రితం ఒక దైవజనుడు ఫోన్ చేసి చెప్పాడు, ఈ సీజన్లో ఎక్స్ట్రీమ్ ఫ్రూట్ఫుల్నెస్ని మీరు చూస్తారని ఆయన ప్రాఫెసీ చెప్పాడు. అత్యంత ఫలాన్ని మీరు చూస్తారన్నారు. ఎవరైతే మీ సంఘంలో ఉన్నారో, ఎవరైతే పరిచర్యలో మీతో పాటు నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందులో అయితే వాళ్ళకి అర్హత లేదో దేవుడు తీసుకెళ్ళి వాళ్ళని అందులో పెడతాడు. చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. అత్యంత ఫలవంతమైన వారిగా దేవుడు చేస్తాడు. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ జీవితంలో ప్రతి అరణ్యకరమైన పరిస్థితిలోకి దేవుడు గొప్ప ఫలాన్ని పంపించును గాక.
నీ ఎండిపోయిన ప్రాంతాల్లోకి, నువ్వు ఆర్థికంగా ఎండిపోయావా, ఆరోగ్య విషయంలో ఎండిపోయావా, సంబంధ బాంధవ్యాల్లో ఎండిపోయావా, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదా, దేవుడు తన ఆత్మవర్షాన్ని పంపించును గాక. హల్లెలూయా. నేను ఎక్కువ వర్సెస్ నేను చూపించలేదు, ఒక్క జరిగిన సంఘటన చెప్తాను. కొంతకాలం క్రితం ఒక టెస్ట్ మనీని నేను చూశాను. ఇద్దరు భార్యాభర్తలు 55 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటాయి. ఏదన్నా వ్యాపారం ఇవ్వమని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇచ్చాడంట. వాళ్ళకి రియల్ ఎస్టేట్ అంటే ఏంటో కూడా తెలియదు బేసికల్గా. భార్యాభర్తలు అండి, మన భాషలో చెప్పాలంటే ముసలోళ్ళు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయగలుగుతారా? ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు వాళ్ళకున్న కారు వేసుకొని తిరిగి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో చేయడం ప్రారంభించారు. 1 year అవ్వకముందే 9 కోట్లు ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళకి అసలు ఏం తెలీదు. అంటే మనం ఏదో డబ్బు పిచ్చని కాదు, కానీ ఈ గొప్ప విషయాలు మనల్ని ఛాలెంజ్ చేయాలి. హల్లెలూయా. మనము నెల అయిపోయేసరికి మా వాడు ఫీజు నేను ఎట్ట కడతాను. కొంతమంది పడుకుంటారు, ఆలోచిస్తా పడుకుంటారు. మా వాడు కాలేజీకి వచ్చినప్పుడు ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది? నా శాలరీ 25,000 కదా, నా శాలరీ 15,000 కదా. మా వాడు కాలేజీకి వచ్చినప్పుడు రేపొద్దున మా వాడు ఏమైనా బిజినెస్ పెట్టాలి, నేను ఎక్కడి నుంచి తేవాలి ఇన్వెస్ట్మెంట్? ఫర్ హీ గివెత్ సీడ్ టు ద సోవర్ అండ్ బ్రెడ్ టు ద ఈటర్. ఆయన విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేవాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చేయగలడు. నువ్వు ఈరోజు నమ్ముతున్నావా? ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ఉన్నావా? నీకంటూ నీ మీదకి వచ్చే దైవిక క్షణాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. జీవితంలో ఎప్పుడు ఇల్లు కొనలేను, ఇల్లు కట్టుకోలేను, ల్యాండ్ కొనలేను అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే. నువ్వు సరైన ప్లేస్లోకి వచ్చావు బ్రదర్. నువ్వు సరైన ప్లేస్లోకి వచ్చావు. నీ ప్రతి అరణ్యం మీద దేవుడు తన ఆత్మవర్షాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నష్టపోయావో అనేక రెట్లు తిరిగి నువ్వు పొందబోతా ఉన్నావు. శక్తి చేతనైన, బలం చేతనైన కాదు, కానీ నా ఆత్మ ద్వారా అని. ఎస్, ఆ ప్రాసెస్లో వెళ్తా ఉన్నప్పుడు మనం అనేక మందికి పిక్చర్లాగా అనిపిస్తాం. మోషే వెళ్ళి ఇజ్రాయెల్తో అన్నాడు, దేవుడు నన్ను పిలిచాడని. వాళ్ళేమన్నారు? ఎవడ్రా బాబు నువ్వు అంటున్నారు. 40 సంవత్సరాలు దాక్కొని వచ్చావు, దేవుడు నిన్ను పిలిచాడా? మోషే ఏమంటున్నాడు? చేయి తీసి చూపిస్తున్నాడు. ఇట్లాంటి మ్యాజిక్లు చూసాంలే అని ఉంటారు వాళ్ళు. బట్ స్టిల్ దేవుని వైపు చూశాడు. అదృశ్యుడైన వాడిని చూశాడు. ఒక దేశాన్ని హడలెత్తిచ్చే కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఏదో చూశాడండి మోషే దేవునిలో. అది నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు చూడాలనుకుంటున్నావా? నువ్వు ఆశతో ఉంటే ఆయన నేను చూపించగలడు. అంటే ఏదో చూస్తే ఈ ల్యాండ్స్ అన్నీ మనకు వస్తాయి. ఏదో మనం దేవునిలో ఏదో చూస్తే మనం అనుకున్న గృహాలు మనకు వస్తాయి. ఇవన్నీ మనం ఎందుకు కావాలి? అవన్నీ మనకు వచ్చినప్పుడు సరదాగా వేసి పడుకోవడానికి కాదు. ఇంకా మన ప్రార్థన అంతా దేవా ల్యాండ్ ఇవ్వు, హౌస్ ఇవ్వు, దేవా బిల్లు కట్టాలి, ఏముండవు. ఇంకా ప్రార్థన అంతా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ సన్నిధి నాకు ఇవ్వు. ఇప్పుడేం ప్రార్థన చేస్తాం మనం? ప్రభా అప్పు తీర్చు నాయనా, ఈ కష్టం తీర్చు నాయనా, అది తీర్చు. ప్రార్థన మొత్తం ఇంక అదే. కానీ అప్పుడు ఆ గొప్ప ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనం ఫ్రీ అయిపోతాం. అందరూ చెప్పండి, మనం ఫ్రీ అయిపోతాం. అప్పుడు ఆశీర్వాదం గురించిన ప్రార్థన, చెప్పండి నాతో, అప్పుడు ఆశీర్వాదం గురించిన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవుని మహిమ సమస్తం తీరుస్తూ ఉంది. నేను మాత్రం అదృశ్యుడైన వాడిని నిదానించి చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క భాగాన్ని చూసి మనం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. కీర్తనల గ్రంథం. ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు మన జీవితాల్లో? కీర్తనలో ఒక ఫేవరెట్ కీర్తన నాకు ఇది. ఓకే, 114వ కీర్తన. ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇజ్రాయెల్ ఆయనకు రాజ్యం ఆయన. ఒక్క నిమిషం 3వ వచనం. సముద్రము దాన్ని చూచి పారిపోయింది. ఎవరిని చూసి పారిపోయిందంట సముద్రం? ఇజ్రాయెల్ ప్రజలను చూసి పారిపోయిందంట. యోర్దాన్ నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళ వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేశాను. సముద్రమా, నువ్వు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? అందరూ నాతో చెప్తారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమా? సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంధకమా? నువ్వు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? హల్లెలూయా. 7వ వచనం. భూమి
ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. హల్లెలూయా. ఆయన ప్రతి పరిస్థితికి మిడాస్ టచ్ ఇస్తాడు. ఆయన బండని నీటి ఊటలుగా చేయవాడు ఆయన. హల్లెలూయా. ఆయన బండనంట నీటి ఊటలుగా చేయవాడంట. ఎంత దాకా ఓట్లు, ఎంతమంది తాగితే అన్ని ఓట్లు. హల్లెలూయా. అంటే నిన్ను ఆశ్రయించిన స్థానంలో ఉండి అనేక మందికి ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. హల్లెలూయా. మనం ఏం చదువుతున్నాం? దేవుని సన్నిధిని గురించి మనం చదువుతున్నాం. అంటే దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత మనకు బయలుపరచబడినప్పుడు అంట, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదంట. నువ్వు ఎలా వెళ్తున్నావు ఎవరికి అర్థం కాదు. అంటే ఈవెన్ అపవాది కూడా నిన్ను ట్రాక్ చేయలేడు, చీకటి శక్తులు కూడా నిన్ను ట్రాక్ చేయలేవు. డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గం నడవలేదు, మనుషులు స్ఫటికం వంటి బండను పట్టుకొందురు. అంతా నాకు చెప్తారా? నేను స్ఫటికం వంటి బండను పట్టుకుంటున్నాను. బండ లోపల ఏదో ఉందని అర్థం. ఓకే. పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు. మనం ఎలా స్టార్ట్ చేసాం? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యోబుకి దేవుడు ఏం ప్రత్యక్షిస్తున్నారు తెలుసా? ఆ బలం ఆయన సన్నిధిలో నుంచి వచ్చినప్పుడు అంట, పర్వతములు సహితము కుదుళ్ళతో సహా, వాటి వేళ్ళతో సహా బోర్ల ద్రోస్తారంట. హల్లెలూయా. అంటే ఎంత పవర్, ఎంత అథారిటీ, ఎంత శక్తి, ఎంత సామర్థ్యం దేవుడు ఒక విశ్వాసంలో పెట్టాడు చూడండి. ఆ త్రోవని కానీ వెళ్తే అంట ఏ క్రూర పక్షి దాన్ని పట్టుకోలేదంట. అంటే దేవుడు నీకు బయలుపరిచేవి బయట ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావు. కొన్నిసార్లు అవి ఇల్లాజికల్గా ఉంటాయి. డేగ కన్నులు దాన్ని చూడలేవు. అంటే ఎవరికి తెలియదు. అంత సీక్రెట్స్ దేవుడు నీకు బయలుపరుస్తాడు. స్ఫటికం వల్ల ఉన్నటువంటి బండను నువ్వు పట్టుకుంటావు. దట్ ఈస్ యువర్ వెల్త్, దట్ ఈస్ యువర్ ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ యువర్ పొజిషన్. హల్లెలూయా. పర్వతములు సైతం, పర్వతములు కూడా కుదుళ్ళతో సహా నువ్వు ఇట్లా అంటే అవి బోర్లు ద్రోయబడతాయి అంట. బ్రదర్, 20 సంవత్సరాలుగా 50 సంవత్సరాల దాకా మా కుటుంబంలో ఎవరు ఆశ్రయించబడలేదు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు పర్వతములు సహితం కుదుళ్ళతో సహా నువ్వు ఇట్లా అనగానే అవి బోర్లు ద్రోయబడతాయి. 30 సంవత్సరాల నుంచి ఈ సమస్యకు పరిష్కారం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏమంటున్నాడు? పర్వతములు కుదుళ్ళతో సహితం, మౌంటైన్స్ అలాంగ్ విత్ ఇట్స్ రూట్స్, నువ్వు ఇట్లా అనగానే దేవుడు బోర్లు ద్రోస్తానని చెప్పట్లా. నువ్వు బోర్లు ద్రోస్తా ఉంటా. నువ్వు ఏ సమస్య గురించి బాధపడుతున్నావు ఈరోజు? ఈ సంవత్సరం అయిపోయేలోపు, ఈ సంవత్సరం కూడా అయిపోను అసలు, ఇంకా ముందే కొంతమంది చెప్తారు, యోర్దాను నువ్వు వెనక్కి మళ్లించబట్టడానికి నీకేం తటస్థించింది? ఓ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఓ ల్యాండ్ లేని ప్రాబ్లం, ఓ హౌస్ లేని ప్రాబ్లం, ఓ హెల్త్ ప్రాబ్లం. ఏంటి అట్లా చాప చుట్టుకున్నట్టు చుట్టుకొని వెనక్కి వెళ్ళిపోయావు? ఇజ్రాయెల్ కనపడంగానే సముద్రం పాయలైపోయిందంట. హల్లెలూయా. వాళ్ళని చూడంగానే పర్వతాలు గొర్రె పిల్లల వల్లే గంతులేయడం ప్రారంభించాయంట. అంటే దేవుని యొక్క అనాయింటింగ్, దేవుని యొక్క ఆశీర్వాదం ఒక వ్యక్తి మీదకి, ఒక సంఘం మీదకి వచ్చేసరికి శత్రువులు కూడా వస్తారు బయట, కానీ పర్వతాల పైన కూర్చున్న వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు సంతోషించడం మొదలు పెడతారు. ఎందుకంటే అది తెలియకుండా దేవుడు చేస్తాడు. ఇంకో విషయం కూడా నువ్వు చేస్తావు. నువ్వు ఎక్కలేని పర్వతాలని ఇట్లా బోర్లు ద్రోస్తావు. అంటే దేవుడు ఆ స్థానంలో నిన్ను పెడతాడు ఆయన. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా?